శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా అరాచకం సృష్టించిన వైసీపీ నేతల భరతం పట్టే పనిలో పడ్డారు పోలీసులు. మహిళా ఎస్ఐపై దౌర్జన్యం చేసిన ఘటనలో ఇప్పటివరకు 22 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు చింతాడ రవికుమార్ మాత్రం పరారీలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా ర్యాలీల పేరుతో వైసీపీ శ్రేణులు హడావిడి చేయడంతో రానున్న 2 రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉండొచ్చనే టాక్ వినపడుతుంది. బ్రీఫ్గా మా చర్చిద్దాం దీని మీద. చిన్నపరెడ్డి గారు సార్, వెరీ అన్ఫార్చునేట్. యాక్చువల్గా మీ పార్టీ తరఫున కూడా కొంతమంది ప్రముఖులు దీని పట్ల విచారం వ్యక్తం చేశారు. సుదీర్ఘంగా వీడియో మెసేజ్లు కూడా రిలీజ్ చేశారు. కానీ ఎవరైతే చింతాడ రవికుమార్ అన్న వ్యక్తి అజ్ఞాతంలో ఉంటూ, అంటే ఇప్పుడు పోలీసులకి చిక్కకుండా ఒక వీడియో రిలీజ్ చేసి, లేదు అర్థం చేసుకోవాలి మీరు, అక్కడ చూడటానికి అలా ఉంది కానీ మా హోల్ ఇంటెన్షన్ ఏంటంటే, అమ్మ ఇక్కడ నీకు మీ రీసెంట్గా ఒంట్లో బాగాలేదు, ఆ సంగతి లోకల్గా మాకు తెలుసు కాబట్టి మీరు ఈ సమయంలో ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, ఇంత గుంపు మధ్యలో ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా అని చెప్పేసి ఆవిడ్ని పక్కకు తీసుకువెళుతూ ఏదో ఒక కుటుంబ సభ్యురాలు ఆత్మీయురాలిలాగా అన్న ఉద్దేశంతో ఆవిడ్ని పట్టుకొని తీసుకెళ్ళటాన్ని వేరే రకంగా ఆపాదిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఒకసారి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి కొన్ని అలా కనపడతాయి, కానీ కొంత బేరీజ్ వేసుకోవచ్చు. ఆయన చెప్పింది ఆయన వరకు కరెక్ట్ అయితే ఉండొచ్చు. చింతాడ రవికుమార్ నేను తప్పు పట్టడం లేదు, ఆయన పర్సనల్గా ఆయన చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ అక్కడ మాబ్ మీరు ఏదైతే ప్రమాదకరం లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి పక్క తెప్పిస్తున్నారో, ఆ మాబ్ మెంటాలిటీ మీరులాగా అనుకున్నట్లుగా అక్కడ ఏం కనపడటం లేదు. అక్కడ ఒక హైనాస్ లాగా ఒక మీద పడుతున్నటువంటి పరిస్థితి, ఆవిడ తనను తాను రక్షించుకునే కార్యక్రమం కనపడుతుంది. ఏదేమైనా ఆవిడేం సాధారణ మహిళ కాదు. షీ ఈజ్ బ్రేవ్ ఎనఫ్ టు బి ఏ పోలీస్ ఆఫీసర్ దేర్. షీ ఈజ్ విల్లింగ్ టు డూ హర్ డ్యూటీస్. డజంట్ మ్యాటర్ ఆవిడ బాగుందా లేదని పక్కన పెడితే హెల్త్ అవన్నీ కాదు. ఆవిడ షీ ఈజ్ ఎ ట్రైన్డ్ ప్రొఫెషనల్. షీ నోస్ హౌ టు హ్యాండిల్ దోస్ సిచ్యుయేషన్స్. షీ నోస్ వాట్ ద మాబ్ ఈస్ అండ్ షీ నోస్ హౌ టు హ్యాండిల్ దోస్ థింగ్స్. ఆ పోలీస్ ఆఫీసర్ ఆవిడ మహిళ అన్నంత మాత్రం అంత తక్కువ ఆసక్తురాలుగా చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. దట్ ఈస్ మై పర్సనల్ అబ్జర్వేషన్. దీనికి అనుగుణంగా మీ పార్టీ ఎమ్మెల్సీ, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, నేను చెప్తాను కాసేపట్లో, ఆయన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కూడా, మన చిన్నపరెడ్డి గారు వాయిస్ ఇవ్వండి. ఆయన సుదీర్ఘమైన వీడియో రిలీజ్ చేశారు. యేసురత్నం గారు, ఎస్. ఆయన మాటలు ఎంత హృదయాన్ని తాకే విధంగా ఉన్నాయంటే, పోలీస్ ఆఫీసర్గా ఆవిడకి దెబ్బలు తగిలినా లేకపోతే గాయాలైనా పెద్దగా బాధపడేవాడిని కాదేమో కానీ, ఎందుకంటే ఇవన్నీ జరుగుతుంటాయి ఆ స్కఫ్లింగ్లో. కానీ ఆవిడని ఒక మహిళ అన్న ఒక దీంతో మొలెస్ట్ చేస్తున్నట్లుగా చేసిన పద్ధతి మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఇది ఎవరికి వాళ్ళు తమ కుటుంబ సభ్యుల్ని అక్కడ ఊహించుకొని మనం మాట్లాడాలని చెప్పేసి ఆయన మాట్లాడారు. కానీ నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, అదే ఎమ్మెల్సీ, అదే శాసన మండలికి ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి అంత సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారికి మాత్రం ఆ రకమైన ఆలోచన విధానం ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. ఇప్పటికీ ఆయన కూడా దీన్ని పొలిటికల్గా వాడుతున్నాడే తప్ప ఒక పెద్ద తరహాగా పెద్ద వ్యక్తి ఆయన ఎలా అయితే మాట్లాడారో మాట్లాడటం లేదు. అలాగే చింతాడ రవికుమార్, ఎస్, నీవు గనక చెప్పేది కరెక్ట్ అయితే, నువ్వు మనస్ఫూర్తిగా నీకు ఎటువంటి ఉద్దేశం లేకపోతే, నీకు వేరే ఆలోచన లేకపోతే, వై యు ఆర్ అప్స్టాండింగ్, వై యు ఆర్ రన్నింగ్, వై యు ఆర్ స్కైవింగ్ ఆఫ్, ఎందుకు దాక్కుంటున్నావు, ఎందుకు పారిపోతున్నావు? రా పోలీసు, ఇదేం పెద్ద నిన్నేం తీసుకొచ్చి ఊరేసేయరు కదా, రా వచ్చి పోలీసులు లొంగిపో, జరిగింది చెప్పు. దాని ద్వారా నీతో పాటు మిగతా 20 మంది కూడా సేవ్ అవుతారేమో, మా ఉద్దేశం అది కాదని చెప్పేసి. తప్పు లేనప్పుడు ఎందుకు అంటే ఏమంటారు చిన్నపరెడ్డి గారు? ఎస్ సార్, నేను కూడా ఈ వీడియోలన్నీ కూడా చూడటం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాము భారీగా సక్సెస్ అయిన దానికి వీళ్ళు ఒక వేదికగా దీన్ని వాడుకున్నారే తప్పితే, సార్ 82 ప్రెస్ మీట్లు పెట్టారు సార్ తెలుగుదేశానికి సంబంధించిన వారు. నిన్న 82 ప్రెస్ మీట్లు దీనికి సంబంధించి. ఇంకా వేరే ఏ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా మొత్తం ఇవే. ప్రతి క్యాండిడేట్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అందరూ కూడా దుర్మార్గం. ఓకే, ఏది ఏమైనా ఆమె అధికారికి బాగలేనటువంటి పరిస్థితుల్లో మనందరికీ సుపరిచితురాలైనటువంటి
ఎస్ఐ గారు అక్కడికి వస్తే, అమ్మా ఎందుకమ్మా ఈ మాపులోకి వచ్చావు, నీకు నిన్నటిదాకా ఆరోగ్యం బాగాలేదని కూడా మీరు చెప్పున్నారు, ఎందుకు ఈ మాపులోకి రావటం అని చెప్పేసి ప్రత్యేకంగా కేర్ తీసుకొని భద్రతతోటి ఆమెను పక్కకు తీసుకెళ్తే చివరికి ఆమెని ఏది పడితే అది అవమానంగా చేసినట్టుగా మాట్లాడుతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా సార్, ఏదైతే 82 ప్రెస్ మీట్లు పెట్టారో ఈ పెట్టినటువంటి తెలుగుదేశం వాళ్ళు గుంటూరులోని మహిళని వివస్త్రని చేస్తే ఒక్కరంటే ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలే. అయ్యో వివస్త్రని చేశారే, ఒక మహిళని వివస్త్రని చేసి గంట సేపు బట్టలు కూడా ఇవ్వకుండా చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటిది ప్రపంచమంతా చూసిన తర్వాత, ఆ వీడియోలన్నీ చూసిన తర్వాత సిగ్గుపోయి, ఈ ప్రభుత్వానికి సిగ్గుపోయి, ఆ టీడీపీ నాయకుడికి సిగ్గుపోయి కాదు, ఈ ప్రభుత్వానికి సిగ్గుపోయి అప్పుడు కేసు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఎవ్వరూ మాట్లాడలే. ఈ రోజు మాత్రం ఆమెకి మంచి చేయాలన్న తపనతో చేసినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అంతా కూడా నిన్నంతా కూడా వాళ్ళు పొలిటికల్ గా హైలైట్ చేసుకోవడం కోసం వాడుకున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ ఉన్నంత సేపు కూడా ఎవరు ఏమీ చేయలేరు. అలాగే మా ఎమ్మెల్సీ యేసురత్నం గారు మాట్లాడారని చెప్పేసి, మా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మా బొత్స సత్యనారాయణ గారు ఆ వేదికలో అక్కడే ఆ దగ్గరలో ఉన్నారు కాబట్టి ఆయనకు అన్ని వాస్తవాలు తెలుసు కాబట్టి ఆయన మాట్లాడటం జరిగింది. ఈయన యేసురత్నం గారు ఈయన పోలీస్ అధికారిగా మాత్రమే మాట్లాడానని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా చెప్పానని చెప్పారు. మాజీ పోలీస్ అధికారిగా మాట్లాడానని చెప్పారు. నిజంగా కూడా ఆయన గత కొంతకాలంగా ఆయన ఇతర దేశంలో ఉన్నాడని భావిస్తున్నా నేను. ఇప్పుడు దీన్ని సాకుగా తీసుకొని ఆ పెద్ద ఆయన మీద ఏం చర్యలు తీసుకోమాకండి. ఆయన ఎంతో ఆయన ఏ వీడియో ఏదన్నా చూసే ఏం జరిగిందో ఏందో తెలియదు. ఒకవేళ ఆయన ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలా ఏమున్నది సార్, ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు తెలియపరిచేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో ఉంటది. నిన్న కనుక ఆ బోండా ఉమా ఏదో మాట్లాడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారితో మాట్లాడారని చెప్తే దానికి ఒక కమిటీ వేసి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని సాటిస్ఫై చేయాలి కదా, దానికి ఒక కమిటీ వేసి వారు మళ్ళీ ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఆయన మాట్లాడటం, దీని గురించి ఇంకా మాట్లాడటం అనవసరం. అలా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. రాజకీయాల్లో ఎవరు ఏ విధంగా మాట్లాడుకునేటటువంటి అవకాశం. చెప్పండి. చిన్నపరెడ్డి గారు అంబటి రాంబాబు కాపు నాయకుడిగా గుర్తించబడాలని బాగా తాపత్రయపడుతున్నాడు, కానీ పవన్ కళ్యాణ్కి ఆరాటం లేదు, అటువంటి వద్దని కూడా ఆయన చెప్తున్నాడు. ఇకపోతే అంబటి రాంబాబు గారు తిట్టింది పవన్ కళ్యాణ్ గారిని కాదండి, రీసెంట్గా మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో. కాబట్టి ఏంటంటే కొద్ది గొప్ప మీరు కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించండి. ఏమయ్యా నన్ను పట్టుకొని ఈ మధ్య కదా 4 రోజులు కూడా కాలేదు, ఇంకా మన చెవుల్లో రింగు మంటా ఉంది, ఆయన అంత పెద్ద గొంతేసుకొని నన్ను లకారాలతో తిడితే అతనితో కలిసి చెట్టబట్టాలు వేసుకొని కనీసం చూడటానికైనా బాగోదు అన్న ఉద్దేశం ఉండాలి కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో కమిటీ వేసుకుని ఉంటే అది వేరే విషయం, వాళ్ళు చూసుకుంటారు. నేనేమంటున్నానంటే మీరు ఒక మాట మాట్లాడారు. యాక్చువల్గా చిన్నపరెడ్డి గారు డిబేట్లకు వచ్చేటటువంటి ప్రతినిధుల్లో నేను మిమ్మల్ని ఒక గౌరవప్రదమైనటువంటి ఒక మెచ్యూర్డ్ వ్యక్తిగా నేను పరిగణిస్తా. పార్టీని పక్కన పెట్టండి. మీరు కూడా ఇందాక మాట మాట్లాడారు, మా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు ఇలాగే ఉంటాయి, ప్రజాదరణ ఇలాగే ఉంటాయి అంటే, ఇలాంటి తొక్కేసలాటలు లేదంటే ఇటువంటి మాలెస్టేషన్లు అధికారులు, పోలీస్ అధికారులు, మహిళా అధికారులను కూడా చూడకుండా ఇటువంటి రిపీట్ అవుతాయి, మీరే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పదలుచుకున్నారు మీరు. సరే మీకు అలా అర్థమై ఉంటే నేను చేయగలిగేది మరి ఏంది సార్, మీలాంటి వాళ్ళు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే జరిగిన దానికి చింతిస్తున్నాము, ఇటువంటి జరగకుండా ఉండాల్సిందని చెప్పాల్సింది పోయి అక్కడ అసలు అటువంటి అధికారి ఇబ్బంది పడుతుందని మంచి చేసినందుకు మేము చింతించాలనా అంటే డ్యూటీలు చేయరా? కాదండి, అసలు ఎందుకు ఇబ్బంది పడాలి, ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనేది మీరు మాట్లాడటంలో అసలు ఎందుకు అధికారులు ఇబ్బంది పెట్టాలి? మహిళా పోలీస్ అధికారులు డ్యూటీలు చేసుకునేవరా మీరు? కాదు, చేసుకునేవరా? మీరెవరైనా డిక్టేట్ చేయడానికి? వాళ్ళు డ్యూటీలు చేయాలా చేయొద్దా?
మరి ఏంటి మహిళా అధికారి మగవాళ్ళందరిలో కూడా వచ్చి ఆ మాబులోకి చేస్తారండి. ఎవడండి మగోడు, ఎవడండి మగోడు, ఏంటి మగోడు, ఎవడు మగోడు? మగోడు కాదు అక్కడ. ఆవిడ ఒక రక్షక భటురాలు, ఆవిడ ఒక పోలీస్ ఆఫీసరు. మగాడ ఏంటండి? ఆ ప్రొఫెషన్ లోకి వచ్చేటప్పుడు అవన్నీ పక్కన పెట్టేస్తారు సార్. ఇది 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 జెండర్ సార్. ఇది మీరు పాజిటివ్ అనుకుంటున్నారు కదా, ఇట్ షోస్ ప్యూర్లీ జెండర్ బయాస్డ్ యాటిట్యూడ్. ఇది ఈ రకమైనటువంటి ఆలోచన విధానం కరెక్ట్ కాదు. మీరు ఏం చేయాలంటే మా పార్టీలో కొంత ఈ క్రమశిక్షణ వ్యవహారం మీద మేము పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ పోలీస్ అధికారులు లేదంటే కనుక ఎవరైనా ఆఫీసర్లు వచ్చినప్పుడు అనేది ఆ రకంగా కూడా మీరు ఏమైనా మాట్లాడుకోండి, పునరాలోచించండి తప్ప ఈ రకమైనటువంటి ధోరణి కరెక్ట్ కాదు. అది రాంగ్ సిగ్నల్స్ పంపిస్తుంది. అది తర్వాత మీ ఇష్టం. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో విఘ్నతతో పనిచేస్తూ ఉంటది. ప్రతి కార్యకర్త కూడా బాధ్యతగా చేస్తాడు. కాబట్టి మీరు మహిళ అంటే మహిళా అధికారి అని తక్కువ చేసి చూడటం కాదు. ఇక్కడ మహిళ అంటే ఆమె ఆ తల్లి చెల్లి తన పాత్ర అంతా పోషించే విధంగా మహిళను అంటాం. కానీ మహిళ అనగానే మహిళా అధికారి డ్యూటీ చేయకూడదా, ఆమె ప్రజల్లోకి రాకూడదా, ఆ మాపులో ఇరుక్కుపోకూడదా అని మీరు చెప్పదలుచుకుంటే నేను చేయగలిగేది ఏమి లేదు. అక్కడ రక్షణగా ఉండి పక్కకు తీసుకెళ్ళి పరిస్థితిని వీరందరూ కూడా తప్పు మార్గంలో మాట్లాడినటువంటి మాటల్ని మేము చింతిస్తున్నామని మేము ఎలా చెప్పగలుగుతాం సార్? మంచి చేసి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం సార్. మంచి చేసి చెప్పుకోలేక ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం సార్ మేము. అలాగే ఈ రోజు మంచి చేసి ఇప్పుడు దాన్ని కూడా చెప్పుకోలేక అది కూడా మూట కడతా ఉన్నారు సార్ వాళ్ళు. అందుకని మహిళల పట్ల ఎలా గౌరవం ఉండాలో, ఏం చేయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పాటిస్తుంది. అలాంటి ఇబ్బంది ఏమి లేదు సార్. అలాగే ఇక్కడ జరిగినటువంటి మహిళా మనుల మీద అన్ని ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు కూడా చెప్పినట్టయితే నిజంగానే వాళ్ళకి మహిళల పట్ల గౌరవం ఉండేది అని అనుకునే వాళ్ళం. కానీ వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేనటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే ఈ భూ ప్రపంచంలో తెలుగుదేశం కూటమి మాత్రమే. రైట్. పోటాపోటీగా ఒకసారి యేసరత్నం గారు ఏం మాట్లాడారు వేద్దాం. దానికన్నా ముందు పోటాపోటీగా మీరు కూడా మీ మహిళా నాయకురాళ్ళు ఏంటో ఈ మధ్య రావటం లేదు. ఒకటి, ఈ మహిళా ఎస్ఐ పట్ల మీరేమనుకుంటున్నారో అది మీ పార్టీ పరంగానే మాట్లాడవచ్చు. మరి ఎవరెవరు ఎందుకు రావటం లేదు నాకు అర్థం కావటం లేదు. మహిళా నాయకురాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అలాగే జోగి రమేష్ గారి కోడల పట్ల కూడా ఏ వైసీపీ మహిళా నాయకురాలు వచ్చి మాట్లాడటం లేదు. మరి ఏందా సైలెన్స్? మరి అది డెలిబరేట్ సైలెన్స్ ఏంటనేది ఒకసారి ప్రజలు కూడా గమనిస్తుంటారు. ఒకసారి యేసరత్నం గారు ఏం మాట్లాడారు ప్లే చేయండి. ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ గారు. నిన్నటి శ్రీకాకుళం జరిగిన దుర్ఘటన, ఒక మహిళా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మీద జరిగిన దుర్ఘటన గురించి మాజీ పోలీస్ ఆఫీసర్గా మరి నేను ఆ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను. నిజానికి నిన్నటి నుంచి మరి సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసినట్టయితే ఆ చిన్నమ్మాయి రీసెంట్గా సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఆ ఉత్సాహంతో నా ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని ధైర్యంగా ప్రజారక్షణలో భాగంగా ఆ సబ్ ఇన్స్పెక్టర్ జనంలోకి వెళ్ళిన సందర్భంగా మరి కొంతమంది అల్లరిమూకలు ఆ విధమైన దుర్మార్గంగా ఆ అమ్మాయి మీద పడి మరి ఆ పరిస్థితి, ఆ అమ్మాయి వీళ్ళందరినీ కూడా కాపాడటానికి రక్షణలో భాగం పోయి ఆ అమ్మాయికి రక్షణ లేని పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్ చూసినట్టే చాలా బాధగా ఉంది. నిజానికి ఒక పోలీస్ అధికారిగా ఎన్నో సంఘటనలు, ఎన్నో లాఠీ చార్జీలు, రాళ్ల దెబ్బలు ఎన్నో చూశాము. పోలీస్ ఆఫీసర్గా అమ్మాయికి రాయి దెబ్బ తగిలినా, కత్తి దెబ్బ తగిలినా, కర్ర దెబ్బ తగిలినా కానీ నేనంత బాధపడినా. సమాజంలో పట్టపగళ్ళు మరి ఈ విధంగా జనంలోకి పోతే ఆ అమ్మాయిని చుట్టూ ముట్టేసి ఆ విధంగా చేయటం అనేది నన్ను బాధించిన, మనసు కలిసివేసింది. సార్ వంశీ గారు, సురేష్ గారు, మరి అదేండి చింతాడ రవికుమార్ గారు ఏమంటున్నారంటే కొద్దిగా నమ్మశక్యంగానే ఆయన వరకైతే చెప్తున్నాడు. మరి ఎందుకని పరారీలో ఉన్నాడు నాకు తెలీదు. మరి మిగిలిన వాళ్ళంటే ఆయన కంట్రోల్లో
లేరు కాబట్టి ఆ రకంగా ప్రవర్తించారు. నా వరకు అయితే నా ఉద్దేశం ఇది. నాకు పర్సనల్ కూడా ఆవిడ తెలుసు, అక్కడ లోకల్గా ఎస్ఐ కాబట్టి అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఏం సార్, దీన్ని ఇంకా వివాదాస్పదం చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏమంటారు సార్? సురేష్ గారు ఇప్పుడు ఇదే వీడియోని పరిస్థితి కానీ చిన్నపేట అన్న ఏదో చెప్తున్నాడు సార్. వెయ్యన్నా, నువ్వు వెయ్యి బురద వెయ్యి, ఇంకా అవకాశం కాదన్నా చిన్నపేట అన్నాయ్. ఇప్పుడు ఈ వీడియోని అసలు తెలుగు రాని వాళ్ళకి ఎవరికన్నా, తెలుగు రాజకీయాలు తెలియని వాళ్ళకి ఎవరికన్నా ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుదాం. ఎవరైనా న్యూట్రల్ పీపుల్ని, తెలుగు రాని వారికి కానీ, అసలు తెలుగు రాజకీయాలు ఫాలో అవ్వని వారికి కానీ ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుందో అడుగుదాం. వాళ్ళు ఏం చెప్తారో విందాం చిన్నపేట అన్నాయి. ఒకవేళ పాపం హెల్త్ బాగాలేదని పక్కకి తీసుకెళ్తున్నారని అన్నారు అనుకోండి, సరే నేను ప్రభుత్వంతో ఏదో ఒక రకంగా మాట్లాడి దీనికి మరి చింతాడ రవికుమార్ గారికి నేను మద్దతు తెలుపుతా. ఏంటా పోలీస్ ఆఫీసర్ని అలా కొడుతున్నారు, అలా నెట్టేస్తున్నారు, అలా చంపైపోతా ఉన్నారు, ఆవిడ లేడీ అని కూడా చూడకుండా అలా టచ్ చేస్తా ఉన్నారని అనుకోండి, చిన్నపరెడ్డి గారు మీరు వెళ్ళి చింతాడ రవికుమార్ గారిని తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పండి. ఏమన్నా ఇప్పుడు చిన్నపరెడ్డి గారు దీన్ని కంపేర్ చేస్తా ఉన్నారు, ఏది గుంటూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్కి. సార్ సురేష్ గారు మీరు ఫ్రేమ్లో ఉంటే చాలా బాగుంటుంది, మాట్లాడాలనిపిస్తుంది ఇంకా ఎక్కువ. ఈయన ఏమంటా ఉన్నారంటే గుంటూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరేం మాట్లాడలేదని అన్నారు. నిన్న కూడా 14 రోజులు రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి రెండోసారి బెయిల్ అటెంప్ట్ చేస్తే ఫెయిల్ అయింది, ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు. థింగ్ 1, జూలై 8వ తారీఖున ఒంగోలులో ఒక ఎస్టీ మహిళని ఎగిరి కాలుతో కొట్టాడు సార్ వైఎస్ఆర్సీ నాయకుడు. ఒక అతను ఒక ఎస్టీ మహిళని రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు వైఎస్ఆర్సీ ఆ ఒంగోలు కార్యాలయంలో ఎగిరి బూటుకాలతోటి పాపం ఎగిరి అవతల పడింది. ఆ తర్వాత రోజు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. ఏమన్నా వాడి మీద చర్యలు తీసుకున్నారా? వాడిని ఏమన్నా సస్పెండ్ చేశారా సార్? కనీసం పార్టీ నుండి మా కార్యకర్త కిరణ్ అనేటటువంటి కార్యకర్త తప్పు చేస్తే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నాం, సస్పెండ్ చేశాం, మేము ఒప్పుకున్నాం తప్పు జరిగింది, మరొకసారి ఇది రిపీట్ అవ్వదు అని. అలాగే గుంటూరులో ఉన్నటువంటి ఒక డివిజన్ సెక్రటరీ తప్పు చేస్తే ఒప్పుకున్నాం, అతని మీద కేసు పెట్టాం, అతను అరెస్ట్ చేయించాం, రిమాండ్ అయ్యాడు, రెండో బెయిల్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయ్యాడు. మరి ఈ చింతాడ రవికుమార్ని వెనకేసుకురావడం ఎంతవరకు సమంజసం సార్? ఇంకో విషయం చెప్పాడు సార్ చిన్నపరెడ్డి గారు. ఏం చెప్తా ఉన్నాడంటే ఆయన యేసరత్నం గారట పోలీస్ ఆఫీసర్గా మాట్లాడాడు కానీ వైఎస్ఆర్సీ నాయకుడిగా మాట్లాడలేదట. అంటే మనిషిగా మాట్లాడాడు, వైఎస్ఆర్సీ నాయకుడిగా మాట్లాడలేదు. మనిషిగా చూసే ప్రతి ఒక్కడు ఖండించదగ్గ విషయం ఇది. మనిషిగా చూసే ప్రతి ఒక్కడు ఆ పనేంటి, ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ మీద ఏంటి దుశ్చర్య అని ఖండించేటటువంటి విషయం ఇది. కానీ ఖండించలేదు, ఈ విషయాన్ని మాత్రం ప్రతి మనిషి కూడా ఖండించాలి. ఏ విషయం ఖండించలేదన్నా చిన్నపరెడ్డి అన్న? చిన్నపరెడ్డి అన్న చెప్పు, ఏ విషయం ఖండించలేదు? సురేష్ గారు ఒకసారి అడగండి, మేము ఏ విషయం ఖండించలేదో ఒకసారి అడగండి చిన్నపరెడ్డి అన్న. నేను కామ్గుంటా, క్లాస్ టాక్ అయిపోయింది. ఏ విషయం అన్నా ఖండించండి అన్న, ఏ విషయం చేసి గంట సేపు బట్టలు ఇవ్వకుండా నిలబెట్టినటువంటి కేసు కట్టకపోతే వాళ్ళు ఆ వీడియోలన్నీ తీసి ప్రపంచానికి చూపించి మేము కేసు కట్టాము అయిపోయింది అని చెప్పేసి అంటే దానికి ఇంక అదేనమాట. అదేలే మనం కేసు కట్టాము అయిపోయింది. సురేష్ గారు నాకు అవకాశం మాట్లాడతా, చిన్నపరెడ్డి అన్న ఆపేస్తే. రెడ్డి గారు మీరే కాదు ఎవరైనా కానీ ఏదైనా ఒక సంఘటన గురించి మాట్లాడుతున్నప్పుడు వెంటనే వేరే దాన్ని తీసుకొచ్చేసి అది అలా జరిగింది కాబట్టి మేము ఇలా చేశారు అది ఇది ఒక్క నిమిషం. వంశీ గారు ఆవిడను వివస్త్రం చేసి గంట సేపు కింద బయట కూర్చోబెట్టారని చిన్నపరెడ్డి అన్నయ్య చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సత్యదూరం. థింగ్ 1. ఆ తర్వాత ఏదైతే పోలీస్ ఆఫీసర్ కేసు ఘట్టంలో తాత్సార్యం చేశాడో అతను సస్పెండ్ చేయటం అయింది, కొత్త పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చాడు. థింగ్ 2. దీన్ని ఖండించబట్టే అతను సస్పెండ్ చేశాం, అరెస్ట్ చేశాం, రిమాండ్లో ఉన్నాడు. బెయిల్ కూడా మా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గట్టిగా వాదించి బెయిల్ కూడా రాకుండా స్టిల్ హీ ఈజ్ అండర్ రిమాండ్. సో ఇది మేము చేసుకున్నటువంటి చర్య. మీరు ఆ మహిళని, ఆ గిరిజన మహిళని, ఎస్టీ మహిళని ఎగిరి కాలుతో తన్నినోడిని ఏం చేశారు? ఆ తర్వాత నేను అదే అడగబోతున్నా వంశీ గారు నేను ఇందాక అడుగుదాం అనుకున్నా అడ్డుపట్టం ఎందుకని.
పార్టీ పరంగా చర్యలు తీసుకున్నారా లేదా, ఓకే వాళ్ళ విజ్ఞతకి వాళ్ళకి వదిలేద్దాం. ఆ రోజు అసలు ఆ సంఘటన నేను కూడా చూశాను, షాకింగ్ అది. ఒక ఆడ కూతురును పట్టుకొని ఏ పార్టీ అయినా కానీ అసలు అదే ఆ విజువల్ ఇప్పుడు మనం ప్లే చేస్తుంది దాని. కాబట్టి రెండో రోజు అనుకుంటా సూసైడ్ చేసుకోకపోతే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉన్న రాయపాటి శైలజ గారు కూడా వెళ్ళటం జరిగింది. నేనేమంటున్నానంటే అతని మీద పోలీస్ కేసు నమోదైందా లేదా, ఆ కేసు అప్డేట్ ఏంటి? రెండోది, ప్రభుత్వ పరంగానే కాదు, మహిళా కమిషన్ చైర్పర్సన్గా పర్సనల్గా దాన్ని అటెండ్ చేశారు కాబట్టి, అడ్రస్ చేశారు కాబట్టి ఆ కమిషన్ తరపున కూడా దాన్ని పరిస్థితి చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఆవిడికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ అఫిలియేషన్స్. వాట్ యు సే, ఏం జరుగుతుంది? యాజ్ ఫార్ యాజ్ నాకు తెలిసినంత వరకు సార్, ఆవిడ 3 రోజుల వరకు కంప్లైంట్ ఇవ్వడానికి సముఖతం వ్యక్తం చేయలేదు ఆ మహిళ. ఎప్పుడైతే మహిళా కమిషన్ చైర్మన్ గారు వెళ్ళి అమ్మ దీని మీద కంప్లైంట్ చేయాలి అని అన్నారో, ఒక్క నిమిషం కళ్ళ ఎదురుగా కనపడుతుంది అక్కడ, అది విజువల్ ప్రూఫ్. అది సుమోటోగా కూడా తీసుకోవచ్చు. కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పేసి యాక్షన్ తీసుకోలేదంటే అది కరెక్ట్ కాదు. లేదు మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్ను కంప్లీట్ చేయిస్తారా? ముందుగా మహిళల చేత కంప్లైంట్ చేయించడానికి ప్రయత్నాలు చేస్తారు సార్ ఎవరైనా కానీ, ఇమీడియట్ గా సుమోటోగా కేసు తీసుకోరు. ఆ తర్వాత ఆవిడ ఇదే కారణం చేత ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఆత్మహత్యా ప్రయత్నం చేసిన తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు మాట్లాడటం జరిగింది. అప్పుడు ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఎలాగైతే చింతాడ రవికుమార్ గారు పరారీలో ఉన్నారో, ఎలాగైతే ముస్తఫా గారు పరారీలో ఉన్నారో, వీళ్ళందరికీ ఫ్యాషన్ కదా ఎఫ్ఐఆర్ అవగానే పరారీ అవటం. అలా పరారయ్యారు. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ లో జరిగినటువంటిది నేనైతే ఫాలో అవ్వలా. మరి చిన్నబ్రెడ్డి అన్నయ్యకి ఆ వ్యక్తి ఎక్కడన్నా ఉన్నాడో, మొన్న కూడా ఓ డిబేట్ లో ఆయన నాకు తమ్మినేని సీతారాం గారు ఇందాకే ఫోన్ చేశాడని అన్నారు. మరి ఈ వ్యక్తి కూడా ఎక్కడన్నా చిన్నబ్రెడ్డి అన్నయ్యకి తగిలాడో ఏమో చెప్పాలి ఆయన అయితే. నాకైతే తర్వాత నేను ఫాలో అవ్వలేదు వాస్తవంగా. ఒకసారి ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి నేను ఇమీడియట్ గా తెలుసుకుంటా ఈ కేసు ఏమైందనేది. అంటే స్టేట్ లో ఉన్న అన్ని కేసులు మనం పట్టించుకోం కదా సురేష్ గారు. కరెక్టే, కానీ కొన్ని ఏమో ఎలా అంటే అది మనసుకు బాధ కలిగించేటటువంటి విజువల్స్ అవి అసలు మనిషేనా, ఆడు ఏ పార్టీ అయినా కానీ ఆడిని ఎలాగ ఆడు అసలు మనిషేనా అసలు ఎవరైనా సరే చేయాల్సింది అంతే, ఏ పార్టీ అయినా కానీ. సిగ్గు చేటు అడ్డుపెట్టడంలో పెట్టుకుంటే సిగ్గుపోతుంది, ఇంకా పార్టీకే నష్టం. ఆ విషయంగా గమనించాలి. బాజీ గారు. సురేష్ గారు, ఇప్పుడు చిన్నప్పరెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు ఆ అమ్మాయిని రక్షించటానికి వీళ్ళు ప్రయత్నం చేశారు అంటున్నారు. రక్షించడానికి ప్రయత్నం చేస్తే మరి ఈ వీళ్ళ మీద ఎందుకు కేసులు బుక్ అయినాయండి? ఒకవేళ పోలీసులు ప్రభుత్వం యొక్క ప్రోద్బలంతో వీళ్ళందరి మీద కేసులు పెట్టుంటే ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పి ఉండాల్సింది కదా. ఎస్ఐ గారు, ఏమండి నా మీద పాపం నన్ను రక్షించడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళు నన్ను పక్కకు తీసుకెళ్లి గుంపులో నుంచి బయటకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు, నా మీద అఘాయిత్యం చేయలేదు, నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు, నెట్టలేదు అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? చెప్పండి సమాధానం. ఎందుకు చెప్పలేదండి? అసలు ఏంటి మాట్లాడుతున్నారు కదా, ఆమె ఏమైనా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిందా? వీళ్ళు బలవంతంగా రాపిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టించినటువంటి పరిస్థితి. ఒక అధికారిగా మరి ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా. నేను ఇలా ఉద్యోగంలో భాగంగా నేను చేస్తే ఎందుకని నా మీద అంటరాని చోట అంటారు, పట్టరాని చోట పట్టారు, లేకపోతే నన్ను ఎందుకు ఇలా చేశారని చెప్పేసి కేసులు బుక్ చేయండి. అదే ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేసినవన్నీ అవే కదా. మీరు ఏమంటున్నారు? మేము అమ్మాయిని రక్షించడానికి ప్రయత్నం చేశామంటున్నారు. అదే నిజమైతే ఆ అమ్మాయి బయటకు వచ్చి గ్యారెంటీగా చెప్పుద్ది, అయ్యా పాపం అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టబాకండి, నన్ను రక్షించడానికి ప్రయత్నం చేశారు అనేది. అంతేకాదు, ఇప్పుడు ఆ A2 ఎవడండి? A2 బొడ్డేపల్లి సీను, వాడు ఎవడండి? మీరు మాట్లాడారు, విన్నాము. మేము చెబుతుంటే వినలేకపోతే ఎట్లా సార్? వినండి. మీ ర్యాలీల్లో ఉన్న వాళ్ళందరూ నేరస్తులే. ఆ 21 మందిలో సగం మంది నేరస్తులు. బొడ్డేపల్లి సీను కిడ్నాప్ కేసులో నిందితుడు. అట్లాగే అన్ని A4 మీరు ఇట్లా క్రాస్ టాకింగ్ చేస్తే నేను ఏముండదు సార్. డిబేట్ మీరు మాట్లాడారు, మీ వాదన చెప్పారు,
మమ్మల్ని కూడా చెప్పనండి. A4 అన్నే కృష్ణ అతనేంటి సోషల్ మీడియాలో ఎక్యూజీ, ఒక ఎమ్మెల్యే మీద దూషిస్తూ అతను సోషల్ మీడియాలో ఆన్లైన్ లో దూషిస్తూ ఇది పెట్టాడు, అతని మీద కేసులు ఉన్నాయి. ఇలాంటి బ్యాచే కదా అక్కడ ఉంది. ఇది కాదండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ర్యాలీలో కూడా పోలీసులతో ఘర్షణలు, చక్రాల కారు కింద పడి చనిపోవటాలు, బైకులకు యాక్సిడెంట్ అవటాలు, ఈ ఎందుకండి ఇది? పరామర్శలకు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి ఇలాంటివే జరుగుతున్నాయి కదా. ఎందుకు ఇది అవసరమా? పాప డైరెక్ట్ గా ఆ సీనియర్ అప్పలరాజుని ఆయన 2 కార్లు వేసుకుని వెళ్ళి పరామర్శిస్తే ఇదంతా జరిగేది కాదు కదా. ఎందుకు ఈ బల ప్రదర్శన చెప్పండి? ఎటు ప్రజలందరికీ తెలుసు మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంతో బలం ఉంది, ప్రజల్లో అభిమానం ఉందని. ఈ మళ్ళీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. బల ప్రదర్శన ద్వారా సైలెంట్ గా వెళ్ళి పరామర్శించి రావచ్చు కదండి ఎవరినైనా. ప్రతిసారి కూడా ఏదో ఒక ఇన్సిడెంట్స్, పోలీసులతో ఘర్షణ. ఇంకొకటే అడుగుతా, క్వశ్చన్ చేస్తాను సార్. నేను ఇప్పుడు అనేక సార్లు ఈ డిబేట్ లో కూడా చెప్పా, పోలీసులు మీకు పర్మిషన్స్ కొన్ని లిమిటేషన్స్ తో ఇస్తున్నారు ప్రతి ర్యాలీలో. మీరు ఎందుకు డివైడ్ అవుతున్నారు? 10 కారులతో వెళ్ళమంటే 100 కారులతో ఎందుకు వెళ్తున్నారు? 100 మందితో వెళ్ళమంటే 10,000 మందిని ఎందుకు పోగేసుకుంటున్నారు? ఈ సమాధానం చెప్పాలి కదా. ప్రజలకు అసహ్యంగా ఉంది. మీరేదో బలం పెరుగుతుంది అనుకుంటున్నారు, ప్రజలు ఏవగించుకుంటున్నారు. సార్ బాజీ గారు, గ్రహించండి. బాజీ గారు ఏమన్నా అంటే మమ్మల్ని విమర్శించడానికే పెట్టారన్నట్టుగా మాట్లాడతారు. కానీ ఒకసారి మీరు పునరాలోచించుకోవాలి. ఒకటి మీరు అన్నారే అసలు వెళ్ళిన పని ఏంటని. వెళ్ళిన పని అయిందా సార్? అసలు వెళ్ళిన పని అయిందా? పరామర్శ మొలకత అయిందా? ఒకటి సార్ ఏంటి సార్ ఆ ఎజెండా ఉంటే మరుసటి రోజు మళ్ళీ వెళ్ళేవాళ్ళు పరామర్శించడానికి. అప్పలరాజు గారిని నెక్స్ట్ డే వెళ్ళేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. రెండోది నేను ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతుంటే విన్నా, రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయి అంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లిప్తతో, ఎంత కేర్లెస్నెస్గా ఉంది. ఈ పోలీస్ వ్యవస్థని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ చేతులు కట్టుకునేటట్టుగా చేస్తున్న దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. నేను ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడింది విన్నా. ఏదన్నా ఒక ర్యాలీకి పర్మిషన్ తీసుకునేటప్పుడు ఎన్ని వెహికల్సే కాదు, ఏ వెహికల్ నంబర్ ఏంటి, వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాలా. దాని ఓనర్ ఎవరు, ఆ వెహికల్ ఓనర్ ఎవరు, మొత్తం డీటెయిల్స్. అవి కాకుండా ఏ వెహికల్ ఉన్నా కానీ సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం కూడా పోలీసులకు ఉంటుంది. ఇంత సింపుల్గా ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చెప్తుంటే షాక్ అనమాట. అంటే ఫ్రమ్ ద డే 1 ఆన్వర్డ్స్ దీస్ వైలేషన్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ పోలీస్ ఆర్ జస్ట్ వాచింగ్ లైక్ ఏ స్పెక్టేటర్స్. ఒక స్పెక్టేటర్స్ లాగా వాచ్ చేస్తూ ఉన్నారు తప్ప రూల్స్ దేన్ని కూడా పరిగణలోకి తీసుకోవట్లేదని అర్థమవుతుంది. ఇంత క్లియర్ గా రూల్స్ చెప్తుంటే. చివరగా నేను ఒక వాక్యం చెప్పి ముగిస్తాను సార్. సార్, మన బోటు వాళ్ళం ఏదన్నా మీటింగ్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా కార్యక్రమం పెట్టుకోవాలన్నా పోలీస్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకుంటాం. పోలీస్ పర్మిషన్ కూడా ఎనీ మూమెంట్ ఆఫ్ ది టైం డీవియేషన్ చేస్తే రద్దు చేస్తాము, మేము లోపలేస్తామని కూడా కింద రాస్తారు వాళ్ళు, నిబంధనల్లో, రూల్స్ లో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా పోలీస్ పర్మిషన్స్ అనేక సార్లు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏదో కండిషన్స్ పెడుతున్నారు. వీళ్ళు ఎన్నిసార్లు డీవియేట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పర్మిషన్లు ఇస్తానే ఉంది, మళ్ళీ యాక్సెప్ట్ చేస్తా ఉంటే వీళ్ళు ఇలా చేయకుండా ఎందుకుంటారండి చెప్పండి? వీళ్ళు ఇలాగే చేస్తా ఉంటారు. అంటే ఏంటంటే నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడిచినట్టు నటించు అని ఇద్దరు యాక్టింగ్ చేస్తున్నారు సార్. ఇద్దరు కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ ఇద్దరు కూడా. ఏంటి సార్ ఇది? ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు రోడ్ల మీద. అదే సార్ ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్లు మేమిద్దరం డ్రామా నడిపిస్తుంటాం. ఈ లోపల ప్రవల్లిక గారు లాంటి వాళ్ళు ఇంకా మాట్లాడితే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కానీ నలిగిపోవాల్సిందే, చిరిగిపోవాల్సిందే, ఏదైనా జరుగుతుంది, ఈ రకమైన వాటికి ఇంకా సిద్ధంగా ఉండండి, ఇవే జరగబోతా ఉంటాయి అని చెప్పేసి చెప్పకనే అటు వాళ్ళు చెప్తున్నారు. ఈ వ్యవస్థలో ఈ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి నిర్లిప్తతనే కొనసాగిస్తుంది. చూద్దాం. ఇట్స్ వెరీ దాన్ని ఏమంటారు, సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని చెప్పేసి అనుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్.